ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. భారతదేశంలో అతిపెద్ద కమర్షియల్ బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి 13,735 జూనియర్ అసోసియేట్స్ ఖాళీలను భర్తీ చేయడానికి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకు తెలంగాణలో 342 ఉద్యోగాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 50 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి డిగ్రీ అర్హతతో వచ్చినటువంటి ఈ భారీ నోటిఫికేషన్కి మంచి స్పందన ఉంటుందనే ఎస్బీఐ ఆశిస్తుంది. దీనికి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకైతే ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. 2024 డిసెంబర్ 31 నాటికి. ఇక ఏజ్ వచ్చేసి మనకు మినిమం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 ఇయర్స్ జనరల్ అభ్యర్థులకు అనేది ఇక్కడ కండిషన్ అయితే నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయి నోటిఫికేషన్లో మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా కొంత అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫీజు వచ్చేసి మనకు 750 రూపాయలు అయితే దరఖాస్తు ఫీజు ఉంది. అయితే ఇక్కడ ఎవరికి ఇది 750, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 750 రూపీస్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, డిఎక్స్ఎస్ వారికి అయితే ఎలాంటి ఫీజు లేదు అని ఇక్కడ పేర్కొనడం అయితే జరుగుతుంది. మీరు గమనించండి. లాస్ట్ డేట్ వచ్చేసి వీటికి అప్లై చేసుకోవడానికి మనకు 7 జనవరి 2025, జనవరి 25 2025 జనవరి 7 లోపైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 2 దశలలో ఎంపిక ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. ఫిబ్రవరి 2025లో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇక మెయిన్ పరీక్ష వచ్చేసి మనకి మార్చ్ లేదా ఏప్రిల్ 2025లో మెయిన్ పరీక్ష అనేది ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే ఇక్కడ www.sbi.co.in ద్వారా మీరైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ఈ సిలబస్, సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా గమనిద్దాం. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్తో పాటుగా తెలుగు, హిందీ, ఉర్దూ భాషలో ఎస్బీఐ నియామక పరీక్ష రాసుకునే అవకాశం ఉంది. అంటే మీరు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. గమనించండి, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనే మనం చెప్పుకోవచ్చు, ముఖ్యంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులకు. ఇక 2 పేజెస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎంపిక ప్రక్రియ ఫస్ట్ అయితే మీకు ప్రిలిమ్స్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళనైతే మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్లో వచ్చిన మార్కులే మీకు తుది ఎంపికలో ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రిలిమ్స్ మార్కులు అనేవి పరిగణలోకి తీసుకోరు. జస్ట్ మీకు మెయిన్స్ క్వాలిఫై కావడం వరకే ప్రిలిమ్స్ మార్కులు ఉపయోగపడతాయి, అంతే తప్ప ఫైనల్ మెరిట్లో మాత్రం మెయిన్స్ ఇంపార్టెంట్ అనేది మీరు గమనించండి. ఇక ఎస్బీఐలో అప్రెంటిస్షిప్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మెయిన్స్లో ఒక 5 మార్కులు అయితే కలుపుతామని చెప్తున్నారు. అయితే ఈ అప్రెంటిస్షిప్ 2024 నవంబర్ లోపు కంప్లీట్ చేసి ఉండాలి అని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇక ప్రిపరేషన్ సిలబస్ అయితే మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఏ సిలబస్ నుండి ఎన్ని మార్కులకి క్వశ్చన్స్ ఉంటాయి అనేది ఇక్కడ మీరు చూడండి. పరీక్షా విధానం ఫస్ట్ ప్రిలిమ్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ నుండి మనకి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 30 మార్క్స్కి అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది ప్రిలిమ్స్లో. అదేవిధంగా మనకి న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి, 35 మార్కులు ఉంటాయి, 20 మినిట్స్ టైం ఇస్తారు. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్కులు, 20 మినిట్స్ టైం ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి టోటల్ ఇక్కడ 100 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు అయితే మీకు ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. 1 అవర్ అయితే ఎగ్జామ్ ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. టోటల్ 3 ఏరియాస్ నుంచి అయితే మీకు కవర్ అవుతాయి. ఇక మెయిన్స్ వచ్చేసరికి మీరు చూడండి, ఇక్కడ జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద 50 ప్రశ్నలు ఉంటాయి. అంటే మీరు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ సిస్టము, ఫైనాన్షియల్ సిస్టము, ఆర్థిక వ్యవస్థ వీటి మీద బాగా ఫోకస్ చేయండి. ఇక్కడ మ్యాక్సిమం మీకు 50 మార్కులు అయితే ఇక్కడ ఎక్కువగానే ఇస్తున్నాడు. జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి 40 మార్కులు ఉన్నాయి. గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి మనకి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులకి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వచ్చేసి మనకి 50 క్వశ్చన్స్, 60 మార్కులు ఇచ్చాడు. టోటల్ మనకి 190 క్వశ్చన్స్ వస్తాయి. 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్స్. ఈ మీకు తుది ఎంపికలు మాత్రం ఈ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. 2 గంటల 40 నిమిషాల టైం అయితే మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకసారి మనం ఇక్కడ సిలబస్ని కనుక గమనిస్తే ఇక్కడ మీరు చూడండి, ప్రాసెస్ మొత్తం ఇంకా క్లియర్గా ఇవ్వడం జరిగింది. లెర్నింగ్ టీపీటీ, టాపిక్ లెర్నింగ్, ప్రాక్టీస్ ద క్వశ్చన్స్, టెస్ట్, ఈ 3 వేలో మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్ విభాగాలకు ఈ సూత్రం ఆధారంగానే మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఈ 2 విభాగాల్లోని టాపిక్స్ అన్నింటినీ బేసిక్ కాన్సెప్టులు, వీటి ద్వారా వచ్చే వివిధ తరహా ప్రశ్నలు సాధించడం బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ విభాగాల్లో క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలంటే
మీకున్న టైం సగటున 34.2 సెకండ్స్ ఉంటుంది. మెయిన్స్లో అయితే సగటున 54 సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. మీరు ఎంత స్పీడ్గా ఆన్సర్స్ గుర్తించగలిగితే అంత బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా షార్ట్ కట్ మెథడ్స్ అయితే నేర్చుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రిలిమ్స్ పరీక్ష మనకు ఫిబ్రవరిలో కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి దాదాపు 50 నుంచి 60 రోజుల సమయం అయితే మనకి ఉంటుంది. టాపిక్స్ అన్నింటినీ మీకు 25 నుంచి 30 రోజుల్లో కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. పరీక్షకు ఒక నెల రోజుల ముందు నుంచి మోడల్ పేపర్లు అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక పేపర్ రాసి దాన్ని మీరు అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడ మార్కులు తగ్గుతున్నాయి అనేది. ఈ సబ్జెక్టుతో పాటుగా మెయిన్స్లోని జనరల్ అవేర్నెస్ విభాగానికి కూడా ప్రతిరోజు 1 గంట నుంచి 2 గంటల సమయాన్ని అయితే మీరు కేటాయించి ప్రిపరేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే మొదటిసారి ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ముందుగా పరీక్ష విధానం అంటే ఈ ఎగ్జామినేషన్ మెథడ్ ఎట్లా ఉందనేది మీరు బాగా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్టిట్యూడ్లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, Q1 Q2, డేటా ఇంటర్ప్రిటేషను, ఇలాంటి ఏరియా నుంచి ప్రశ్నలు ఉంటున్నాయి. రీజనింగ్లో అయితే మీకు సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, సిలాజిజం, కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, బ్లడ్ రిలేషన్, ఆర్డర్ ర్యాంకింగ్, ఇన్ఈక్వాలిటీస్, ఇన్పుట్ అవుట్పుట్, స్టేట్మెంట్ ఆధార ప్రశ్నలు వస్తున్నాయి. ఇంగ్లీష్లో అయితే కాంప్రహెన్షన్, వొకాబులరీ, సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్, గ్రామర్ ఆధారిత ప్రశ్నలు ఇవి ఎక్కువగా అడుగుతాడు. ఇక జనరల్ అవేర్నెస్ సంబంధించి బ్యాంకింగ్ సిస్టమ్, ఆర్బీఐ, మానిటరీ పాలసీ, బడ్జెట్, జాతీయ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాజ్యాంగం, ముఖ్యమైన దినోత్సవాలు, స్టాక్ జీకే, ఇలాంటి ఏరియాస్ మీద మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఎస్బీఐలో మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు బేసిక్ ఫే అనేది 26,730 మూల వేతనంతో ప్రారంభమవుతుంది. అలవెన్స్లు అన్నీ కలిపితే మీకు ముంబై లాంటి ప్రాంతాల్లో అయితే 46,000 ఉంటుంది. మిగతా చోట మీకు ఎంత లేదన్నా 40,000 శాలరీ అయితే మీకు ఇక్కడ తీసుకోవచ్చు. అంతేకాకుండా మీకు పిఎఫ్, మెడికల్, పెన్షన్, లీవ్, ఫేర్, ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక ప్రమోషన్స్ ద్వారా కూడా మీకు జూనియర్ అసోసియేట్ నుంచి క్రమంగా అసిస్టెంట్ మేనేజర్ వరకు, మేనేజర్ నుంచి మళ్ళీ సీనియర్ మేనేజరు, చీఫ్ మేనేజరు, అసిస్టెంట్ జనరల్ మేనేజరు, డిప్యూటీ జనరల్ మేనేజరు, జనరల్ మేనేజర్ స్కేల్ 7 వరకు అయితే మీకు చేరుకోవడానికి ఒక అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. మరి దీనికైతే తప్పకుండా డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులంతా అప్లై చేసి ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు మరి భారతదేశంలోని అతిపెద్ద కమర్షియల్ బ్యాంకులో, ప్రభుత్వ రంగ కమర్షియల్ బ్యాంకులో మీరు ఉద్యోగం సాధించడానికైతే మార్గం సుగమవుతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.